హాయ్ అండి. ఇవాళ నేను వరిపిండి పుట్నాల పప్పు దాంతో జంతికలు చూపిస్తాను. సేవు ఇగో పుట్నాల పప్పు కప్పుడు ఆ పెద్ద కప్పుతో వరిపిండి కప్పుడు ఈ చిన్న కప్పుతో అదిగో మిక్సీ పట్టేసాను కప్పుడు అంతే చూపించాను కదా. అంతే పిండి ఈ కప్పుడు వరిపిండి పుట్నాల పప్పు చాలా బాగుంటుంది. కర్రలాడుతుంది. చూపిస్తాను. దీనిలో సరిపడా ఇప్పుడు వాము వేస్తాను. కొంచెం నలిపేసి వాము వేయాలి. చాలా బాగుంటుంది వరిపిండి పుట్నాల పప్పు. దీంట్లో పకోడీలు చేస్తే మరీ బాగుంటుంది. పకోడీలు చాలా రుచిగా వస్తాయి. జంతికలు పకోడీలు ఏం అక్కర్లేదు. ఇగో ఇది కలిపిందే ఇవాళ ఇలాగే వేచాలి. వాము వేసాను కదా. ఇప్పుడు కొంచెం సరిపడా ఉప్పు వేస్తాను. చాలా గుల్లగా సేవులా వస్తుంది. మనం సేవ్ చేస్తాం కదా అలాగా. నేను జంతికల్లా తిప్పాను. సేవులా చేద్దామని చేశాను. కాకపోతే సేవు శనగపిండితో చేస్తారు. నేను ఇది కారం వేసాను 2 చెంచాలు, వాము, ఉప్పు సరిపడా. ఇప్పుడు నూనె కాచి ఉంచాను. వేడి నూనె వేస్తాను. వేడివేడిగా నూనె కాచాను. వేడి చేసి ఉంచాను. ఇప్పుడు నూనె వేస్తాను. చాలా బాగుంటుందండి సేవు. తింటూ ఉంటే కూడా కట్ సౌండ్ వస్తుంది. ఇది బాగా కలపాలి. నూనె వేసాను కదా, శుభ్రం కలిపితే ఇలా ఉండవ్వాలి. ఉండైతే ఉప్పు, కారం, వాము, నూనె బాగా కలిసినట్టుగా. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఉంచాను అక్కడ. గోరువెచ్చని నీళ్ళు వేడి చేసి ఉంచాను. ఎక్కువ వేడొద్దు, కొంచెం మనం పట్టుకుని కలుపుకున్నంత ఉండాలి. దాంతో కలపాలి. తింటూ ఉంటే సౌండ్ వస్తున్నది చూడండి. అలా సౌండ్ వస్తుంది. చాలా బాగుంటుంది పుట్నాలతో. కలిపాక చూపిస్తాను మీకు. నూనె వేడెక్కింది చూడండి. ఇది జంతికల్లాగా వేసి సేవు ముక్కలు తీస్తాను. అలాగ బాగుంటుంది. ఈ పిండితో పకోడీలు చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రలు వస్తాయి. ఏమి వేయక్కర్లేదు. గిల్లిపాయ ఏమి అక్కర్లేదు. ఉట్టి వేసుకుని తినాలి. చూసారు కదా, తింటుంటే అలా సౌండ్ వస్తున్నది. అంత బాగుంటుంది ఇది జంతికలో. చూడండి, చెయ్యండి, తినండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నాను. ఇది బాగా వేగక ముందే కలిపియాలి. కలిపిస్తే ఇలాగ సేవులా వస్తుంది. ఇలాగ చూడండి, గుల్లగా వస్తాయి. నేను సోడా ఏమీ వేయలేదు. తింటూ ఉంటే కరిగిపోతుంది. అంత బాగుంటుంది. చూసారా, చక్కగా గుల్లగా వస్తాయి. మనం వేగేటప్పుడు ఇలా చేత్తో తిప్పియాలి. తిప్పితే ముక్కలు వస్తాయి. అలాగా ప్లేట్లో చూసారు కదా, అలా వస్తాయి.
చాలా బాగుంటుంది అలాగా కలిపియాలి శుభ్రంగాను నూనెలోనే. అవి ముక్కల్లా విడిపోతాయి. అయ్యాక చూపిస్తాను చూడండి. ఇవైతే నిన్న చేసిన టెక్కువాలు చూశారు కదా. ఇవి ఇలాగ చూడండి, గుల్లగా టేస్టీ టేస్టీ జంతువులు. సేవ్ శనగపిండితో చేస్తారు. తెలంగాణలో ముక్క జంతువులు అంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. తీపి కారంతో తింటే భలే ఉంటుంది. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. థ్యాంక్ యూ. చూసారు కదా, భలే ఉందండి. తింటూ ఉంటే కూడా గర గర కరిగిపోతున్నది.